నమస్తే రైతు సోదరులకి, మీ సుదర్శన్ రెడ్డి. ఈరోజు ఏమంటే మా సొంత గ్రామమైన కొనవంటపల్లికి వచ్చాము. కొనవంటపల్లి అంటే మన తాడపత్రి మండలంలో. ఈరోజు మేము శనగ పంట వేసాము. దాదాపు ఇప్పుడు ఒక 25 రోజుల నుంచి 30 రోజులు అయింది శనగ పంట. అందరూ శనగ అంటే శనక్కాయ కూడా అనుకుంటారు. ఏమంటే శనగ పంట అంటే బెంగాల్ గ్రామం అనమాట. అంటే మామూలుగా మనము గుగ్గుళ్ళు వాడుకుంటామే ఆ శనగలు ఇవి. కానీ రైతులు చాలామంది ఏమంటే, నేను మా సరౌండింగ్ తాడపత్రి సరౌండింగ్ కూడా చూడడం ఏమంటే ఎకరాకి 50 నుండి 55 సేర్లు కూడా చాలామంది విత్తుతున్నారు. కానీ నా సొంత పొలానికి ఏం చేశానంటే, నేను ఒక 40 సేర్లు వరకు విత్తాను. చూడండి చెట్టుకు గ్యాప్ ఏ విధంగా ఉందో. ఈ విధంగా విత్తుకున్నప్పుడు ఏమంటే మనకేమంటే కొద్దిగా చెట్టుకు కూడా కొద్దిగా గాలి బాగా ఆడుతుంది. కొట్టిన మందులు కూడా పనితనం బాగా వస్తుంది. ఏమంటే గాలి ఆడడం వల్ల పూత పింజ అనేది కూడా బాగా సెట్ అవుతుంది. చిగురు కూడా బాగా రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక మందు స్ప్రే చేసాము. చూడండి ఈ విధంగా చెట్టుకు గ్యాప్ ఏ విధంగా ఉందో. కానీ ఇప్పుడు 50 నుండి 55 సేర్లు విత్తిన పొలాలు కూడా మీకు చూపిస్తాను. ఇదైతే ఎకరానికి 35 నుండి 40 సేర్లు పడ్డాయి. ఈ విధంగా ఉన్నాయి. రైతులు అయితే ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. రైతు సోదరులు, ఇప్పుడు చెప్పాను చూడండి, మన పక్కన పొలమే ఇది. మన పక్కన పొలంలో చూడండి ఎకరానికి అటు ఇటు 50 నుండి 55 సేర్లు ఇచ్చారు. చూడండి చెట్టుకు గ్యాప్ ఏ విధంగా ఉందో. అసలే గ్యాప్ అనేది కనపడలే. కానీ ఇదేమంటే పైరు చూడడానికి ఏమంటే ప్రతి ఒక్క రైతుకి చాలా ఒత్తుగా కనపస్తుంది. ఏందిబ్బా పంట ఇంత బాగుందా అన్నట్లు అనిపిస్తుంది. కానీ ఒక 50 రోజులు దాటిన తర్వాత ఇది మండ కట్టడానికి చాలా ఇబ్బంది అనమాట. ఇప్పుడు ఈ విధంగా నిండా ఉన్నప్పుడు ఏమంటే ఇక్కడ చూడండి మండ కూడా ఎక్కువ పగలడానికి ఆస్కారం ఉండదు. చూడండి ఎంత ఒత్తుగా ఉందో. ఒక చెట్టుకు గ్యాప్ చూడండి. అక్కడ చూసామా ఒక చెట్టుకి ఇంత గ్యాప్ ఉంది. ఇక్కడ చూడండి ఒక చెట్టు 4 నుండి 5 చెట్లు కూడా ఉన్నాయి. ఇదో చూడండి మొలక. ఈ విధంగా లేకోకుండా ఎకరానికి ఒక 35 నుండి 40 సేర్లు మధ్య ఎత్తుకుంటే మండ బాగా కట్టడానికి ఉంటుంది. తేమ శాతం తక్కువ ఉన్నా కూడా కొద్దిగా పంట బాగా పండడానికి ఆస్కారం ఉంటుంది. రైతులు ఈ విషయం మాత్రం గమనించవలసిందిగా కోరుతున్నాను.